ఏలూరు జిల్లా పెద్దపుల్లి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నిమ్మలగూడెం దగ్గర ఆవులు లేగదూడపై దాడి చేసింది పెద్దపులి. దీంతో ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలం దండిపూడి సమీపంలో పులి సంచరిస్తున్నట్టు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా గుర్తించామని అధికారులు తెలిపారు. పెద్దపులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఒక 3 days బ్యాక్ పోలవరం జిల్లా నుంచి మళ్ళీ ఈ గోదావరి రివర్ క్రాస్ చేసుకుని ఏలూరు జిల్లాకి, అంటే మనకి ఇక్కడ పోలవరం రేంజ్ ఏదైతే ఉందో ఈ ధార్వాడ, ఉప్పరెల్లి ఈ ప్రాంతాలన్నీ దాటుకుంటూ ప్రస్తుతం నిన్న రాత్రికి మనకి ఇక్కడ కన్నాపురం రేంజ్ లో నిన్న రాత్రి పాలకుంట అన్న గ్రామంలో మనకి టైగర్ ఏదైతే తిరుగుతుందో అది 2 క్యాటిల్ని చంపింది. సో వాళ్ళకి ఆల్రెడీ మేము కంపెన్సేషన్ కూడా ఇమీడియట్లీ ప్రాసెస్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హామీ ఇచ్చాము. అంతేకాకుండా ఇక్కడ ఈ పాలకుంట గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ విలేజర్స్ ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. నియర్ బై విలేజెస్ ని కూడా అలర్ట్ చేశాము. అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ గా ఏమంటే పబ్లిక్ కి రిక్వెస్ట్, మనకి చాలా గ్యాప్ తర్వాత రెవెన్యూ ఏరియాస్ ఈ ఫ్రింజ్ బార్డర్ ఏరియాకి వచ్చింది. సో ఈ టైంలో కొంచెం పబ్లిక్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ అన్నది చాలా అవసరం. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంకులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున. సో అది మనకి నియర్ బై ఉన్నప్పుడు మనకి స్టాఫ్ కి అక్కడ అలర్ట్ రావడానికి, అలాగే ట్రాంకులైజింగ్ టీమ్స్ కూడా ఇప్పటికే ఒక